మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక పెద్ద మసీదులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, పీఎస్సీఎస్ చైర్మన్ చంద్రం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాదగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్ద మసీదులో ప్రత్యేక ప్రార్థన అనంతరం ముస్లింలతో కలిసి ఉపవాస దీక్ష విరమణ చేశారు. ముస్లింలకు పవిత్ర మాసమైనటువంటి ఈ రంజాన్ మాసంలో 3-4 రోజులకు వాళ్ళ యొక్క పండుగ ఈద్ వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ రామాయంపేట శాఖ తరఫున ముస్లిం సోదరులకు అందరూ కూడా ఇఫ్తార్ విందు చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ఈ ముస్లింలు ఏదైతే దేవుని పైన వాళ్ళ అల్లా పైన నమ్మకం ఉంచి ఉపవాస దీక్షలు ఏదైతే చేస్తారో వాళ్ళందరూ కూడా మంచి జరగాలని, అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యమే కానీ ఐశ్వర్యమే కానీ వాళ్ళందరూ సుఖ సంతోషంతో ఉండాలనే ఉద్దేశంతో, అదేవిధంగా తెలంగాణ హిందూ ముస్లిం గంగా జమున తహజీబ్ లాగా హిందువులు ముస్లింలు కోరుకోరు పరస్పరంగా గౌరవించుకోవాలనే సంకల్పంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఇఫ్తార్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.